జీవన సూత్రాలు, అమూల్య సత్యాలు. తన తోటి వారితో స్నేహంగా ఉంటూ, ఇతరులకు మంచిని పంచుతూ, గురువులకు విధేయుడై ఉంటూ అభ్యసించే విద్య మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వాక్యం విద్యార్థి జీవన విధానాన్ని, మంచి విద్యా ఫలితాల కోసం అవసరమైన నైతిక విలువలను చక్కగా వివరిస్తుంది. ఇక్కడ దీని అర్థాన్ని విశదీకరిస్తే, తన తోటి వారితో స్నేహంగా ఉండటం. ఇది సామాజిక నైపుణ్యాన్ని సూచిస్తుంది. ఇతరులతో స్నేహంగా ఉండటము ద్వారా సహకారం, పరస్పర గౌరవం పెరుగుతుంది. ఇతరులకు మంచిని పంచడం. ఇది సేవా భావనను, మానవతా విలువలను ప్రతిబింబిస్తుంది. మంచి పనులు చేయటము ద్వారా వ్యక్తిగతంగా మరియు సమాజపరంగా అభివృద్ధి సాధించవచ్చు. గురువులకు విధేయత. గురువుల పట్ల గౌరవం, వినయంతో ఉండటం విద్యార్థి యొక్క శ్రద్ధను, క్రమశిక్షణను సూచిస్తుంది. ఇది విద్యలో మెరుగైన ఫలితాలకు దోహదపడుతుంది. ఇక ఇదే వాక్యంలో అభ్యసించే విద్య. ఈ విలువలతో కూడిన విద్య అభ్యసించినప్పుడు అది వ్యక్తికి మంచి ఫలితాలను, విజ్ఞానాన్ని మరియు జీవిత విజయాన్ని అందిస్తుంది. విద్య కేవలం పుస్తకాల పరిమితి కాదు. అది వ్యక్తిత్వ వికాసానికి, సమాజంలో మంచి పౌరుడిగా ఎదగడానికి మార్గదర్శకత్వం. నైతిక విలువలు, వినయం, సేవా భావన కలిగిన విద్యార్థి జీవితంలో గొప్ప విజయాలు సాధించగలడు అని మనకు ఈ వాక్యం చెబుతోంది.